ఉమ్, ఓకే చూడండి ఒకసారి ఇక్కడ మనం ఏం చెప్పేసుకున్నామమ్మా, కంపెనీ ఆడిట్ అయిపోయిందా? కంపెనీ ఆడిట్ చెప్పుకున్నాం. సార్ చూడండి ఇక్కడ చూడండి చూడాలి, బ్రేక్ అయిపోయింది. కంపెనీ ఆడిట్ చెప్పుకున్నాం, కాస్ట్ ఆడిట్ చెప్పుకున్నాం, సెక్రటరీ ఆడిట్ చెప్పుకున్నాం. ఓకేనా? కారు మధ్యాహ్నం చెప్పుకుందాం, ఆఫ్టర్నూన్. ఓకేనా? కారులో కూడా అన్ని ఇంపార్టెంట్ ఏం లేదమ్మా, మీరు చెప్పిన గుర్తుపెట్టుకునేది ఏమి ఉండదు. అప్లికేబిలిటీ ఏ కంపెనీస్కి అప్లికేబుల్ అవుతుంది, మిగతా గుర్తుపెట్టుకోవాలమ్మా. క్లాజెస్ అని 21 క్లాజెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. డిస్క్రిపెన్సీస్ ఏమన్నా ఉంటే, ఎక్స్ట్రాస్ కొన్ని ఉంటాయి, 10% కంటే ఎక్కువ ఉంటాయి, అలా కొన్ని గుర్తుపెట్టుకుందాం మనం. ఓకేనా? స్పెషల్ హ్యాబిట్స్ కూడా మనం మధ్యాహ్నం చెప్పుకుందాం. ఓకేనా? ప్రెసెంట్ ఏంటి, ఈ మెయిన్ టాపిక్ వద్దాం. ఓకేనా? దీంట్లో కూడా అన్ని ఇంపార్టెంట్ ఏం కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? కొన్ని చదువుకుని కొన్ని మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా? దీంట్లో కూడా ఇప్పుడు మనం మళ్ళీ స్టార్టింగ్ వచ్చాం కాబట్టి మళ్ళీ డెఫినేషన్తోనే ఇంపార్టెంట్ అవసరం ఉంటుంది, అది చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, ఆడిటింగ్ ఏంటమ్మా? ఆడిటింగ్ డెఫినేషన్, ఆడిటింగ్ ఈజ్ అన్ independent examination of an financial information of any entity, whether profit oriented or not, irrespective of its size or legal form, when such examination conducted with a view to express an opinion thereon. అంతే కదా? గుర్తుందా అమ్మా? నేను చెప్తున్నాను చాలా సార్లు, మీకు గుర్తుంటుందా డెఫినేషన్? ప్రాపర్గా అంతా గుర్తుండాలమ్మా. ఓకే సరే, అంటే ఆడిటింగ్ అంటే బేసిక్ అది కదా, అది మొత్తం గుర్తుండాలి. ఓకేనా? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, దాంట్లో ఏంటమ్మా కీవర్డ్స్? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఒపీనియన్, ఎంటిటీ, ఎలాంటి ఎంటిటీ అని అర్థమవుతుందా? ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ లీగల్ ఫామ్ ఎలా ఉంది అనేది. ఓకేనా? సైజ్ ఆర్ లీగల్ ఫామ్, ఇవన్నీ కీవర్డ్స్. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? అన్బయాస్డ్ గా ఉండటం, ఇండిపెండెంట్ గా ఉండటం అంటే వేరే వాళ్ళ విషెస్ కి నువ్వేంటి సబార్డినేట్ గా ఉండకుండా ఉండటం. అంతే కదా? అర్థమవుతుందా? వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, వితౌట్ ఎనీ ప్రెజర్స్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఎనీ పర్సనల్ ప్రెజర్స్, ఇండిపెండెంట్ గా ఉండాలి. ఏం జరిగింది మళ్ళీ? సరే, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా? బోర్డ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్లస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే తెలుసు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లోస్, నోట్స్ టు అకౌంట్స్, ఇన్ కేస్ స్టేట్మెంట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. సోసి ఎప్పుడు అది ఇండియస్ ఫాలో అవుతుంటే అది వస్తుందమ్మా, కానీ ఇండియస్ ఫాలోస్. ఓకేనా? ఓకే, ఈ యూజర్స్ ఏం అవసరం లేదమ్మా. నీడ్ ఆఫ్ అకౌంట్ ఆడిట్, నీడ్ ఆఫ్ ఆడిట్ ఏంటి నీడ్ ఆఫ్ ఆడిట్? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్ అన్నా అదే, అర్థమవుతుందమ్మా? నీడ్ ఆఫ్ ఆడిట్ కాదు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్ మనం మాట్లాడుకుందాం ఇక్కడ. ఓకేనా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్, ఈ ప్లేస్ లో ఆబ్జెక్టివ్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అమ్మా. రెస్పాన్సిబిలిటీస్. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ ఏంటి? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా? ఒపీనియన్ ఫామ్ చేయడం. ఓకేనా? మనం క్లాసులో చెప్పుకున్నాం లండన్ అండ్ బ్యాంక్ కేసులో ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అవన్నీ ఆడుకున్నాం, బట్ ఇక్కడ అవన్నీ ఎగ్జామ్ అడగడు కాబట్టి మనం నార్మల్గా వచ్చేస్తున్నాం.
ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఒపీనియన్ ఫామ్ చేయడం. ఫినాన్స్ స్టేట్మెంట్స్ అన్ని ట్రూ ఆర్ ఫెయిర్ వ్యూ గా ఉన్నాయా లేదా అని ఒపీనియన్ ఇస్తాం మనం. ఓకేనా, రిపోర్ట్ ఫామ్ లో. ఓకేనా, సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. అది మనకేంటి? సెకండరీ ఆబ్జెక్టివ్. అదే కంపెనీకి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ని డిటెక్ట్ చేయడం ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కంపెనీ. అది మన సెకండరీ ఆబ్జెక్టివ్ అయింది కాబట్టి వాళ్ళు ప్రైమరీ ఆబ్జెక్టివ్ అయింది. కానీ కంపెనీకి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటున్నాను నేను. ఫ్రాడ్స్ ని వాళ్ళు కంపెనీకి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంటుందమ్మా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడమే ప్రైమరీ ఆబ్జెక్టివ్ వాళ్ళది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫినాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ వాళ్ళకి. సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్ సెట్ చేసుకోవడం. అలానే కదా డిటెక్ట్ చేస్తారు అంటాను నేను. వాళ్ళు ఏం డిటెక్ట్ చేయాలనుకోరు, కానీ వాళ్ళు ఏం చేసుకుంటారు? దానికోసం ఇంటర్నల్ కంట్రోల్ సెట్ చేసుకుంటారు. ఓకేనా, డిజైన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ఏంటి? వాళ్ళకి సెకండరీ ఆబ్జెక్టివ్. అర్థమవుతుందా? మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆడిటర్ గా ఒపీనియన్ ఫామ్ చేయడం. మన ఆబ్జెక్టివ్ అదే. అర్థమవుతుందా? ఎలా ఉన్నా మనం ఏం చేయాలి? ఆ ఆబ్జెక్టివ్ కి వెళ్ళాలి. అర్థమైందా? అన్ఎఫెక్టెడ్ పొజిషన్ లో ఉండాలి మనం అప్పుడు. ఆడిటర్, గుడ్ ఆడిటర్ అంటే ఎలా ఉండాలి? నీ ఆబ్జెక్టివ్ నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? నువ్వు పాస్ అవ్వాలి, సిఎంఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్ పాస్ అవ్వాలి అనేది నీ ఆబ్జెక్టివ్. ఎగ్జామ్ రాయాలి లేదా పాస్ అవ్వాలి నీ ఆబ్జెక్టివ్ అయితే ఏంటి? ఏం జరిగినా కూడా ఏమవ్వాలి? నువ్వు అలా చదువుతూనే ఉండాలి. నీ ఆబ్జెక్టివ్ నువ్వు అచీవ్ చేస్తూనే ఉండాలి దానికోసం. అర్థమవుతుందా? అన్ఎఫెక్టెడ్ పొజిషన్ అంటారు దాన్ని. ఓకేనా, ఆబ్జెక్టివిటీ మనం మారుకుంటాం కదా. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్, ఇంటిగ్రిటీ, హానెస్టీ. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి? అసలు నువ్వు అన్ఎఫెక్టెడ్ పొజిషన్ లో ఉండాలి. నువ్వు నీ ఆబ్జెక్ట్ కోసం నువ్వు డ్రైవ్ చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? దాన్ని ఆబ్జెక్టివిటీ అంటారు. ఓకే, నీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఒపీనియన్ ఇవ్వడం. ఆ ఒపీనియన్ కోసం నువ్వు ఉండాలి. ఓకేనా, సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటి? డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకేనా, ఓకే. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఏంటి? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదమ్మా? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్. ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే అమ్మా, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ అని అడుగుతాడమ్మా. ఇట్లా ఇదే అడుగుతాడు, కామెంట్ ఆన్. ఓకేనా, లేకుంటే ఫ్రాడ్స్ అండ్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఇలాంటి వర్డ్ ఎక్కడ కనిపించిన. ఓకేనా, ఏంటి అప్పుడు మనం ఏం రాయాలి? ఫస్ట్ పాయింట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదో రాయాలి. ఓకేనా, అర్థమవుతుందా? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మేనేజ్మెంట్ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకేనా, తర్వాత సెకండరీ రెస్పాన్సిబుల్ ఎవరిది? ఆడిటర్ది సెకండరీ రెస్పాన్సిబుల్. ఓకేనా, నాట్ ఎక్సైజింగ్, సరే, నాట్ లైబుల్. ఎప్పుడు ఎలా రాయాలి? ఎప్పుడు లైబుల్ అవ్వడమ్మా? జెన్యూన్లీ యాక్ట్ చేస్తే లైబుల్ అవ్వడు. ఓకేనా, నెగ్లిజెంట్ యాక్ట్ చేస్తే ఏమవుతుంది? లైబుల్ అవుతాడు. ఓకేనా, యాక్టెడ్ నెగ్లిజెంట్లీ, ఫెయిల్యూర్ టు obtain రీజనబుల్ అష్యూరెన్స్. ఓకేనా, అంటే యాక్ట్ నెగ్లిజెంట్లీ అంటే ఏంటో చెప్తున్నాడు. ఇన్అడిక్వేట్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకేనా, ఆర్ జడ్జిమెంట్, ఆబ్సెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కంపిటెన్స్ అండ్ డ్యూ కేర్. ప్రొఫెషనల్ కంపిటెన్స్ అంటే ఏంటమ్మా? సార్, ఓకే, ప్రొఫెషనల్ కంపిటెన్స్ అంటే ఏంటమ్మా? కంపిటెన్స్ అంటే ఏంటమ్మా? కంపాటబుల్ అండ్ డ్యూ కేర్. ఆ కేర్ ఉండాలి. అండ్ కంపాటబుల్ అంటే ఏంటమ్మా? నువ్వు ఆల్వేస్ అప్డేట్ అవుతూ ఉండాలి నాలెడ్జ్ ని. ప్రెసెంట్ ఎలా ఉందో దానికి నువ్వు కంపాట్ అవ్వాలి. బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా అయితే జరుగుతుందో దానికి నువ్వు కంపాట్ అయి ఉండాలి. అప్డేట్ అయింది అనుకోండి బిజినెస్ ఎన్విరాన్మెంట్, నువ్వు ఎలా ఉండాలి? నీ ఆడిట్ కూడా దానికి కంపాటబుల్ గా ఉండాలి. అర్థమవుతుందా? దాన్ని ప్రొఫెషనల్ కంపిటెన్స్ అంటారు. నువ్వు కంపీట్ చేయగలగాలి. అర్థమవుతుందా? సో అలా లేకపోయినా కూడా నువ్వు అప్డేట్ గా ఉన్నా కూడా అది కూడా నెగ్లిజెంటే. ఓకేనా, నువ్వు నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. లేకుంటే ఎంగేజ్మెంట్ లోకి ఎంటర్ అవ్వకు. ఓకేనా, ఫెయిల్యూర్ టు కంప్లై విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఇది సరే. అలా అని చెప్పి 100% ఏమన్నా మనం చేయగలమా? లేదు. 100% ఎర్రర్స్ మనం డిటెక్ట్ చేయలేము. ఓకేనా, ఎందుకని? నేచర్ ఆఫ్ అకౌంటింగ్, ఈ 4 అమ్మా. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది వీటిల్లో. ఓకేనా, అడగొచ్చు. ఓకేనా, నేచర్ ఆఫ్ అకౌంటింగ్ ఒకటి. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఏంటంటే నేచర్ ఆఫ్ అకౌంటింగ్
ఎందుకని నేచర్ ఆఫ్ అకౌంటింగ్ ఏముంటుంది, నేచర్ ఆఫ్ అకౌంటింగ్ ఏముంటాయి, అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఎవరు తీసుకుంటారమ్మా, మేనేజ్మెంట్ తీసుకుంటుంది. ఓకేనా, సో అవి అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఏ బేసిస్ మీద తీసుకుంటాం, మనం అజంప్షన్స్ మీద తీసుకుంటాం. అజంప్షన్స్ అనేవి ఎలా ఉంటే సర్టన్ గా ఉండవు, అజంప్షన్ మే బి రాంగ్. ఓకేనా, దానివల్ల ఇంకోటి ఏంది నేచర్ ఆఫ్ ఆడిటింగ్. మన నేచర్ ఆఫ్ ఆడిటింగ్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, మేనేజ్మెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేనేజ్మెంట్ ఏమేం చేయొచ్చు, మనకి మేబీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకేనా, సో దట్ ఏంటి నేచర్ ఆఫ్ ఆడిటింగ్. టైం అండ్ కాస్ట్. ఓకేనా, టైం అండ్ కాస్ట్, నీకు తక్కువ టైం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, ఈ టైం లోపల నువ్వు ఆడిట్ చేసేయాలి కాబట్టి ఏం చేస్తావు, నువ్వు టెస్ట్ చెకింగ్కి వెళ్ళిపోతావు. 100% చెకింగ్ చేయలేవు, టెస్ట్ చెకింగ్కి వెళ్ళిపోతావు. అండ్ కాస్ట్ అంటే ఏంటి, నీకు వచ్చే బెనిఫిట్స్ కంటే ఎలా ఉండాలి, ఆడిట్ కాస్ట్ అనేది ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి ఖచ్చితంగా. ఆడిట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే ఆడిట్ కాస్ట్ ఎలా ఉండాలమ్మా, తక్కువగా ఉండాలి. అర్థమవుతుందా, నేను 100% శాంపిల్స్ నేను టెస్ట్ చేయాలి అంటే నేనేం చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది, ఎక్కువ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. నేను అర్థమవుతుందా, అంత కాస్ట్ అవసరం లేదు కదా దాన్ని బెనిఫిట్ అంత రానప్పుడు. అర్థమవుతుందా, సో దట్ ఏమవుతుంది, టైం అండ్ కాస్ట్ అది కూడా ఏమవుతుంది, ఇన్హెరెంట్ లిమిటేషన్ అవుతుంది. ఓకేనా, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ లో లిమిటేషన్స్ ఉంటాయి. అర్థమవుతుందా, అంటే ఏంటి, కొలాడ్ అయిపోయారు, కొల్యూషన్ జరిగింది. ఓకేనా, ఏది సీనియర్ మేనేజ్మెంట్ అనే కొల్యూడ్ అవ్వచ్చు, ఎలాగైనా కొల్యూడ్ అవ్వచ్చు, కొల్యూషన్ జరిగింది. అలాంటి టైంలో అయినా ఇన్ కేస్ ప్రెసెంట్ ఉన్న ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఏమయ్యాయి, అవుట్డేట్ అయిపోయాయి. ఓకేనా, అవుట్డేట్ అయిపోయినాయి కాబట్టి ఏం జరిగి ఉండొచ్చు, దానివల్ల మనం డిటెక్ట్ చేయలేకపోయి ఉండొచ్చు మనం కూడా. అర్థమవుతుందా, ఇంకోటి ఏంటమ్మా, హ్యూమన్ ఎర్రర్స్. ఓకేనా, హ్యూమన్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను డిజైన్ చేసే ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలని రూల్ ఏంటమ్మా, నేనే డిజైన్ చేశాను, సో దాంట్లో కూడా హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు. అర్థమవుతుందా, డిజైన్ చేసి నా డిజైనింగ్ లో కూడా. అర్థమవుతుందా, దానివల్ల కూడా ఏమవుతుంది, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అండ్ ఆడిట్ జరుగుతుంది. ఓకేనా, ఈ ఫస్ట్ త్రీ ఏది ఇంపార్టెంట్ అమ్మా, ఫోర్త్ వన్ మీరు అదర్స్ అన్న రాయొచ్చు. ఓకేనా, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఇందాక మనం మాట్లాడుకుంది. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ ద మేనేజ్మెంట్, ఇంపార్టెంట్ అమ్మా ఇది కూడా. ఓకేనా, చదివితే గుర్తుండిపోతాయి మీకు. కంపెనీ ఇట్లాగా ఎక్కువ బయట చేయాల్సిన అవసరం ఉండదు, వీటిల్లో చదువుకుంటూ వెళ్ళిపోతే గుర్తుండిపోతాయమ్మా. అందుకే ఆ 10 మార్క్స్ ఎక్కువ సిలబస్ ఉన్నా గెయిన్ చేయడం ఈజీ. దట్టు పర్టికులర్ పాయింట్స్ నుంచి అడుగుతాడు, ఈజీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అవే వాటి నుంచి అడుగుతాడు. ఓకేనా, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ ద మేనేజ్మెంట్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ ఆల్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డ్యూ టు ఇన్హెరెంట్ లిమిటేషన్స్. సెకండ్ పాయింట్ రాయాలి. ఓకేనా, ఆడిటర్స్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ యాక్టెడ్ జెన్యూన్లీ. ఓకేనా, ఆడిటర్ రెస్పాన్సిబుల్ ఇఫ్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ అంటే అది సరిపోతుంది. ఓకేనా, అంటే తర్వాత రాయాలనుకుంటే రాయొచ్చు, నాన్ కంప్లైన్స్ విత్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. ఓకేనా, నాట్ ఎక్సైజింగ్ స్కిల్స్ అండ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ అంటే కంపిటెన్స్. ఓకే, కంపిటెంట్ డ్యూ కేర్. నాట్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ అండ్ ఆడిట్. ఓకేనా, ఇదేం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా, ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకేనా, మిస్టేట్మెంట్స్ ఎలా జరగచ్చు అమ్మా, ఫ్రాడ్స్ అన్నా జరగచ్చు, ఫ్రాడ్స్ వల్ల జరగచ్చు, ఎర్రర్స్ వల్ల జరగచ్చు. ఓకేనా, దేని వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుందమ్మా, ఫ్రాడ్ వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఓకే, ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి చూడండి, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఓకేనా, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి, కంప్లీట్ గా మనం వదిలేయడం, ఒమిట్ చేసేయడం. ఓకేనా, ఆ ఒమిట్ ఎలా ఉంటుంది, పార్షల్ గా ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్ ఒమిషన్ అయి ఉండొచ్చు. అంటే వన్ సైడ్ రాసి వన్ సైడ్ వదిలేస్తే ఏమవుతుంది, పార్షల్ అవుతుంది. ఓకేనా, బోత్ సైడ్స్ డెబిట్ అండ్ క్రెడిట్ రెండు వదిలేస్తే ఏమవుతుందమ్మా, కంప్లీట్ ఒమిషన్ అవుతుంది. ఎర్రర్ ఇన్ కమిషన్ అంటే ఏంటమ్మా, సైడ్స్ మారిపోవడం. ఓకేనా, దెన్ ఏంటి, అమౌంట్ తప్పుపడడం, ఇలాంటివన్నీ ఏంటి, ఎర్రర్ ఇన్ కమిషన్. ఎర్రర్ ఇన్ ప్రిన్సిపల్ అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్ లోనే తప్పు వస్తాయి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తీసుకుంటాం కదా, ఆ ప్రిన్సిపల్స్ లో తప్పు వస్తాయి. అర్థమవుతుందంటే క్యాపిటల్ రెవెన్యూగా మార్చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా ప్రిన్సిపల్స్ గా.
అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో నువ్వు మిస్టేక్ చేసావంటే వాటిని ఏమంటారమ్మా? అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కమిషన్ ఉంది, కమిషన్ తీసుకున్నావు, కమిషన్ తీసుకోకుండా కమిషన్ ఒకరు మనకు పే చేసినప్పుడు కమిషన్ అకౌంట్ రాయకుండా వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మన క్రెడిటార్ పెరుగుతారు, కమిషన్ ప్రాఫిట్ ఏమవుతుంది? ప్రాఫిట్ తగ్గుతుందా? ప్రాఫిట్ పెరుగుతుంది కమిషన్ పే చేసినప్పుడు. రిసీవ్ చేసుకున్నా పే చేశాను నేను, కమిషన్ పే చేస్తే కమిషన్ రిసీవ్ అయిందమ్మా. కమిషన్ రిసీవ్ అయిందంటే ఏ దగ్గర రిసీవ్ అయింది, రిసీవ్ అయినప్పుడు నేను ఏం చేయాలి? కమిషన్ అకౌంట్ పంపించాలి దాన్ని. ఏ అకౌంట్ పంపించకూడదు. ఏ అకౌంట్ పంపిస్తే ఏమవుతుంది? నాకు క్రెడిటర్స్ పెరుగుతారు, అంతే కదా. ఏ అకౌంట్ క్రెడిటర్ వెళ్ళిపోతాడు నాకు. దట్టు ఏం జరుగుతుంది? కమిషన్ అకౌంట్ లేదు కాబట్టి ఏం జరుగుతుంది? ప్రాఫిట్ ఏం జరుగుతుంది? కమిషన్ రిసీవ్ అయిందమ్మా, లైబిలిటీ పెరుగుతుంది, ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు కమిషన్ అనేది ఎక్కడ వస్తుందమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. క్రెడిట్ సైడ్ రిసీవ్ అయింది, అది రాయలేదు నేను, రాయలేదు. సో దట్ ఏమవుతుంది? ప్రాఫిట్ తగ్గిపోయింది కదా. అర్థమవుతుందా? ప్రాఫిట్ తగ్గిపోతుంది కదమ్మా. నెట్ ప్రాఫిట్ అపక్కి వెళ్తుంది, నువ్వు రాయలేదు అక్కడ. సో అమౌంట్ తగ్గిపోయింది కదా, ప్రాఫిట్ తగ్గిపోతుంది, క్రెడిటర్స్ పెరిగిపోతారు. సో ప్రిన్సిపల్ లో మిస్టేక్స్ అయితే ఏమంటారు? వాటిని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారమ్మా. కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి? ఒక ఎర్రర్ ని ఇంకో ఎర్రర్ కాంపన్సేట్ చేస్తే, ఓకేనా. అంటే ఒకటి నువ్వు 5,000 ఎమిట్ చేసావు, ఇంకో దగ్గర ఏం చేసావు? 5,000 మిస్టేక్ రాసేసావు, ఎక్సెస్ రాసేసావు, ఆ రెండు కాంపన్సేట్ అయిపోయాయి, ఓకేనా. అర్థమవుతుందా? అవి అట్లనే ఉంటారు, కాంపన్సేట్ ఎర్రర్స్ అంటారు. లేకుంటే ఇప్పుడు ఏబి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నావు ఈ టైంలో, ఓకేనా, దాన్ని బిఏ అకౌంట్ లో రాసేసావు. ఇంకొకసారి ఏం చేసావు? ఈ బిఏ దగ్గర తీసుకున్నావు, దాన్ని ఏబి అకౌంట్ లో రాసేసావు, టైమింగ్స్ మారాయి, మిగతా అంతా కాంపన్సేట్ అయిపోయింది. అర్థమైంది? వాటిని ఏమంటారు? కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు, ఓకేనా. ప్రొసీజర్ ఎర్రర్స్, నీకు ప్రొసీజర్ చేసినప్పుడు ఎర్రర్స్ అంటారు, నార్మల్ ప్రొసీజర్ ఎర్రర్స్. సెల్ఫ్ రివీలింగ్ అంటే ఏంటమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ లో కానీ, లేకుంటే నువ్వు లెడ్జర్ అకౌంట్స్ ని టోటలింగ్ చేస్తున్నప్పుడు కానీ. కంట్రోల్ అకౌంట్స్ అంటే ఏంటో తెలుసమ్మా మీకు? కంట్రోల్ అకౌంట్స్ అంటే సమ్మరీ ఆఫ్ ద ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ అమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా. ఇప్పుడు డెటార్ కంట్రోల్ అకౌంట్ ఉంటుందమ్మా, సేల్స్ కంట్రోల్ అకౌంట్స్. నువ్వు మొత్తం సేల్స్ చేస్తుంటావు, ఇయర్ లో చాలా సేల్స్ చేస్తుంటావు, ఓకేనా. లేకపోతే డెటార్స్ చాలా డెటార్స్ ఉంటారు నీకు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే కంట్రోల్ అకౌంట్ రాసుకుంటావు. కంట్రోల్ అకౌంట్ ఏంటంటే సమ్మరీ ఆఫ్ ది ఇండివిజువల్ అకౌంట్స్. అర్థమవుతుందా? సమ్మరీగా పెట్టుకుంటావు, అన్ని ఒకే దగ్గర కనిపించేలాగా. అంటే డెటార్స్ అందరూ ఎలా ఉన్నారని నువ్వు కంట్రోల్ పెట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? అవన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్ లో పార్ట్స్ అమ్మ అవంతా. అంటే మాకు అక్కడ తెలిసిపోతుంది అని. అర్థమవుతుందా? అసలు నేను ఎన్ని సేల్స్ చేశాను, ఎట్లా, లేకపోతే ఎంతమంది డెటార్స్ ఉన్నారు, ఇవన్నీ నేను కంట్రోల్ పెట్టుకుంటాను. వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్స్ మీరు చదివారమ్మా? చదువుంటారు కదా. అంటే కాస్టింగ్ లోనే వచ్చి ఉంటుంది కదా మీకు వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ అని. అవన్నీ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఉందా లేదా అని. అర్థమవుతుందా? ఆ కంట్రోల్ అకౌంట్ నుంచి మీరు ఏం చేస్తుంటారు? ఫినిష్డ్ గుడ్ గా కానీ, లేకపోతే ప్రొడక్షన్ పంపిస్తూ ఉంటారు. ఇది కంట్రోల్ అకౌంట్ అనమాట ఇదంతా. అర్థమవుతుందా? సో ప్రతి ఇండివిజువల్ వస్తూ ఉంటుంది కంట్రోల్ అకౌంట్ లోకి, కుప్పబోతూ ఉంటుంది, ఓకేనా. సరే, ఎక్కడెక్కడ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ లో దొరికిపోతుంది, లేకుంటే లెడ్జర్ అకౌంట్స్ టోటల్ చేసినప్పుడు తెలిసిపోతుంది, రివీల్ అయిపోతుంది. లేదా కంట్రోల్ అకౌంట్స్ కూడా చేస్తూ ఉంటాం మనం. ఇండివిజువల్ లెడ్జర్ కాకుండా ఇండివిజువల్ లెడ్జర్స్ అన్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం ఇండివిజువల్ లెడ్జర్స్ అన్ని ఏం చేస్తున్నాం? కంట్రోల్ అకౌంట్ గా ఫామ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏబి డెటార్ అమ్మా, ఏ డెటార్, బి డెటార్, సి డెటార్, వీళ్ళంతా డెటార్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేస్తున్నాం? మనం కంట్రోల్ అకౌంట్ లో ఒకే అకౌంట్ లో చేసుకుంటున్నాం. దాన్ని కంట్రోల్ అకౌంట్ అంటాం. ఆ అకౌంట్ లో తెలిసిపోతుంది. లేకుంటే ఇండివిజువల్ గా ఏబిసి అకౌంట్ లో తెలిసిపోతుంది. ఇవన్నీ కాకుండా ట్రయల్ బ్యాలెన్స్ లో తెలిసిపోతుంది. వీటిని సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటాం, ఓకేనా. అది ఏంటి? పార్షియల్ ఒమిషన్ అయినా అంతే కదా. ఒకసారి రాసి ఒకసారి తెలియకపోతే ఏమవుతుంది? అక్కడే టాలీ అవ్వదు, అంతే కదా. లేదా ట్రయల్ బ్యాలెన్స్ లో టాలీ అవ్వదు. రాంగ్ టోటలింగ్ రాంగ్ చేస్తే ఏమవుతుంది? కంట్రోల్ అకౌంట్ లో తెలిసిపోతుంది, లేకపోతే ఇండివిజువల్ అకౌంట్ లోనే తెలిసిపోతుంది వాళ్ళు టోటల్ సరిగ్గా చేయకపోతే. అర్థమవుతుందా? పోస్టింగ్ రాంగ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళ ఇప్పుడు ఏమవుతుంది? డెటార్కి ఒక అకౌంట్ వేసుకుంటాం, వీళ్ళు డెటార్స్ ఉన్నారు అని, ఓకేనా. అప్పుడు లేకుంటే ఏం చేస్తాం? వాళ్ళకి ఫోన్ చేస్తాం ఏకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రాంగ్ అకౌంట్ లో పోస్ట్ చేశానమ్మా, ఆ డెటార్ లో అకౌంట్ నేను వేయలేదు, అమౌంట్ వేయలేదు. సో డెటార్ నాకు నేను క్యాన్సిల్ చేస్తాను, డెటార్ కాదు అని చేయను కదా. ఎందుకంటే ఏమైంది? నేను రాంగ్ అకౌంట్ లో వేశాను, నేను ఏబీకి వేయకుండా బిఏకి వేసాను. అప్పుడు ఏం చేస్తాను? నేను ఏబీకి ఫోన్ చేస్తాను కదా, మీ డెటార్స్ ఇంకా కలెక్ట్ అవ్వలేదు అని. అలా అన్నా తెలిసిపోతుంది నాకు. అర్థమవుతుందా? ఏబీ అకౌంట్ వేస్తున్నప్పుడు. పోస్టింగ్ రాంగ్ సైడ్ అంటే ఏంటి?
ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వదు. ఓకేనా, మీకు ఇంపార్టెంట్ కాదు నేను చదువుకుంటూ వెళ్ళిపోతానమ్మా, మీకు గుర్తు కూడా ఉంటాయి ఇదంతా జస్ట్ ఊరికే. ఓకేనా, నాన్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటే మీకు ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి దొరకవు, రివీల్ అవ్వవు. వాటిలో ఏంటి కంప్లీట్ ఒమిషన్ అయినా క్లాసిఫికేషన్ రాంగ్ గా చేసినా కూడా. ఓకేనా, అర్థమవుతుందా? ఫ్రాడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫ్రాడ్ ఈజ్ అన్ ఇంటెన్షనల్ యాక్ట్ డన్ బై one or more than one individuals among management, employee, third party or TCWG to get undue advantage by using deception. ఓకేనా, ఇక్కడ ఉండేదే నేను మధ్యలో చిన్న చిన్న వర్డ్స్ యాడ్ చేశాను అంతే. ఓకేనా, ఏంటమ్మా ఫ్రాడ్ అంటే? ఫ్రాడ్ ఈజ్ అన్ ఇంటెన్షనల్ యాక్ట్ డన్ బై one or more than one individuals among management, employee, third party, TCWG to get an undue advantage by using deception. ఓకేనా, సో ఫ్రాడ్ ఎలా జరగచ్చమ్మా? అసెట్స్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఎలా జరగచ్చు, లేకుంటే ఫ్రాడ్లెంట్ రిపోర్టింగ్ అన్నా ఇచ్చినా కూడా ఫ్రాడ్ చేయొచ్చు, అలా అన్న ఫ్రాడ్ చేయొచ్చు. ఓకేనా, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ మిస్యూజ్ చేయడం. ఓకేనా, అసెట్స్ మిస్యూజ్ చేయడం అంటే ఏంటి? డిఫాల్కేషన్ ఆఫ్ అసెట్స్, థెఫ్ట్. ఓకేనా, పర్సనల్ యూజ్ చేయడం, డ్యామేజ్ చేయడం, ఇవన్నీ మిస్యూజ్ ఆఫ్ అసెట్స్. ఓకేనా, జనరల్లీ డన్ బై లోవర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ అయితే లోవర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ చేస్తారు. టాప్ ఆర్డర్ ఏం చేస్తారమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బోల్తా కొట్టిస్తారు. ఓకేనా, వాళ్ళు ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఓకేనా, ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? రాంగ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా, అంటే ఏంటి? మ్యానిపులేషన్ ఆఫ్ రికార్డ్స్, మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ త్రూ అలా చేస్తారనమాట. మ్యానిపులేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయొచ్చు, మిస్అప్లికేషన్ ఆఫ్ ఎలా అంటే మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, ఈ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్స్, ఈ ఫ్యాక్టర్స్ ఇవేమో సరే. ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇండికేటర్స్ ఎలా ఉంటాయమ్మా? ఇండికేటర్స్ చూడండి ఒకసారి. హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు. ఓకేనా, అంటే వాళ్ళు ఇండికేటర్స్ అమ్మా. ఇది ఎప్పుడెప్పుడు జరగండొచ్చు? ఆడిటర్ గా మనం వెళ్తున్నప్పుడు మనకు జడ్జిమెంట్ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? మనకు జడ్జిమెంట్ ఉంటుంది, ఇక్కడ ఫ్రాడ్ జరగవచ్చు అని, ఈ కంపెనీలో ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ అని. అవి ఇండికేటర్స్ అంటారు. ఎలాంటి టైంలో ఆ ఇండికేటర్స్ ఎప్పుడు వస్తాయి అంటే హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ కస్టమర్ డిమాండ్. ఓకేనా, హై వల్నరబిలిటీ ఆఫ్ ర్యాపిడ్ చేంజెస్, అకౌంటింగ్ ఎస్టిమేట్స్, సిగ్నిఫికెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నా కానీ. ఓకేనా, ఓకే, ట్రాన్సాక్షన్స్ విత్ ట్యాక్స్ హేవెన్స్. ట్యాక్స్ హేవెన్స్ అంటే ఫ్రీ ట్యాక్స్ కంట్రీస్ ఉంటాయి కదమ్మా, ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్, వాళ్ళతో మన ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతున్నా. డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ బై ద మేనేజ్మెంట్ ఇన్ ఇంక్రీజింగ్ షేర్ ప్రైజెస్. ఓకే, షేర్ ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కూడా. ఓకేనా, వాలటిలిటీ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా, ఇవి ఇండికేటర్స్ అమ్మా. ఇవి ఇండికేటర్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, చూడండి. మిస్అప్రోప్రియేషన్ ఆర్ ఎంబెజిల్మెంట్ ఆర్ డిఫాల్కేషన్ ఆఫ్ క్యాష్. ఓకేనా, ఎక్కడెక్కడ జరగచ్చు అమ్మా? క్యాష్ అంటే క్యాష్ పేమెంట్స్ లో జరగచ్చు, క్యాష్ రిసిప్ట్స్ లో జరగచ్చు, అంతే కదా? ఆ రెండేనా? రాంగ్ కాస్టింగ్ అది మిస్అప్రోప్రియేషన్ అంటే అది ఎర్రగా అవుతుంది. రాంగ్ కాస్టింగ్ ఇన్ క్యాష్ బ్యాలెన్స్. ఓకేనా, ఎక్కడెక్కడ జరగచ్చు? క్యాష్ పేమెంట్స్ జరగచ్చు, క్యాష్ రిసిప్ట్ జరగచ్చు. క్యాష్ పేమెంట్స్ ఎలా జరుగుతుందమ్మా? పేమెంట్స్ అగ్నెస్ట్ ఫిక్స్డ్ ఇష్యూస్ వచ్చేసి. ఓకేనా, అలా జరగచ్చు. పేమెంట్స్ టు డమ్మీ ఎంప్లాయీస్ ఇవ్వచ్చు. రాంగ్ కాస్టింగ్ ఆఫ్ పెట్టి క్యాష్, ఇంటెన్షనల్ గా పెట్టి క్యాష్ ని రాంగ్ క్యాష్ చేయొచ్చు. ఓకేనా, ఇంకోటి ఏంటి? క్యాష్ రిసిప్ట్స్ లో. క్యాష్ రిసిప్ట్స్ లో ఫస్ట్ ఏంటమ్మా? టీమింగ్ అండ్ ల్యాడింగ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఫ్రాడ్. టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఫ్రాడ్ అంటే గుర్తుందా అమ్మా? ఇప్పుడు 4 డేటార్స్ 2 or more డేటార్స్ ఉన్నారమ్మా. డేటార్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ డేటార్ ఓకేనా నాకు మా అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇస్తే నేను ఏం చేస్తాను? అది రికార్డ్ చేయను.
సో దట్ నేను తర్వాత ఏం చేస్తాను, ఆఫ్టర్ తర్వాత కాసి టైం తర్వాత నెక్స్ట్ ఇంటర్వెల్ ఏం చేస్తాను, సెకండ్ డెటార్ నాకు పేమెంట్ చేసినప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ డెటార్ ది రికవరీ ఫస్ట్ డెటార్ అకౌంట్ లో రాస్తాను. ఓకేనా, తర్వాత థర్డ్ డెటార్ ఇచ్చినప్పుడు సెకండ్ డెటార్ కి రాస్తాను. దాన్ని టీమింగ్ అండ్ ల్యాడింగ్ అండ్ ఫ్రాడ్ అంటారమ్మా. అర్థమవుతుందా? అక్కడ ఏం జరుగుతుంది, మనకి బెనిఫిట్ ఏంటి, ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, లేదంటే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అలాంటిది. ఓకేనా, అది ఫ్రాడ్ అమ్మా. అడ్జస్టింగ్ అన్ఆథరైజ్డ్ డిస్కౌంట్స్. ఓకేనా, డిస్కౌంట్స్ ఇవ్వరు. ఓకేనా, లేకపోతే డిస్కౌంట్స్ ఇస్తారు, మనం ఏం చేస్తాం, డిస్కౌంట్స్ ఇవ్వలేదు అని చెప్తాం. అర్థమవుతుందో? లేకుంటే ఏంటి, అది ఎక్కడ పేమెంట్స్ లో వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తారు, మనం డిస్కౌంట్ ఇవ్వలేదని ఎక్కడ చెప్తామమ్మా, పేమెంట్స్ లో చెప్తాం. ఓకేనా, రిసిప్ట్స్ లో ఏంటి, మనం డిస్కౌంట్స్ ఇస్తాం, డిస్కౌంట్స్ ఇచ్చేసామని చెప్తాం, కానీ డిస్కౌంట్స్ ఇవ్వం జనరల్ గా బయట వాళ్ళకి. రైట్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ ఈవెన్ దో అమౌంట్ రిసీవ్డ్. ఓకేనా, ఒమిషన్ ఆఫ్ క్యాష్ సేల్స్ ని ఒమిట్ చేయడం వల్ల, ఒమిషన్ ఆఫ్ మిస్లేనియస్ క్యాష్ రిసిప్ట్స్. ఓకేనా, misappropriation of goods. Auditor's ability to detect fraud అమ్మా. Auditor's ability depends, ఎలా డిపెండ్ అయి ఉంటుంది అనమ్మా. Auditor's ability ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అని. స్కిల్ఫుల్నెస్ ఆఫ్ ది పర్పెట్రేటర్. పర్పెట్రేటర్ అంటే ఎవరమ్మా, who involved in fraud. ఓకేనా, వాళ్ళ స్కిల్ఫుల్నెస్ మీద. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కువ ఉంది అనుకో అమ్మా, డిటెక్షన్ ఎలా ఉంటుంది, ఎబిలిటీ ఎలా ఉంటుంది ఆడిటర్ది, తక్కువ ఉంటుంది. దొంగతనం ఎప్పుడు చేయను, ఒకసారి దొంగతనం చేస్తే కనిపెట్టడం కష్టం. అర్థమవుతుందా? ఎబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, ఆడిటర్ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ. ఆడిటర్ జడ్జిమెంట్ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకోండి, ఎబిలిటీ ఈజీగా ఉంటుంది, తన జడ్జిమెంట్ ఉంటుంది, ఇక్కడ ఖచ్చితంగా ఫ్రాడ్ జరుగుతుందని తను ఎక్కువ అక్కడ ఆడిటర్ ఇన్వాల్వ్ అవుతాడు. ఓకేనా, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందంటే ఏమవుతుంది, డిటెక్షన్ కష్టం అవుతుంది. ఓకేనా, నార్మల్ ఓవర్ వెళ్ళిపోతాడు కదా అలా. ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యానిపులేషన్. ఎక్కువ మ్యానిపులేషన్ ఉంటే ఏమవుతుంది, ఎబిలిటీ ఈజీ. ఓకేనా, మ్యానిపులేషన్ లో ఉందనుకోండి, లో అమౌంట్స్, అప్పుడు ఏమవుతుంది, దాంట్లో మనం శాంప్లింగ్ కూడా తక్కువ తీసుకుంటాం కదా, అవుట్పుట్ తక్కువ తీసుకుంటాం. ఓకేనా, సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్. ఓకేనా, కొలిజన్, ఎక్కువ కొలిజన్ ఉంటే ఏమవుతుందమ్మా, ఎబిలిటీ రెడ్యూస్ అవుతుంది. ఓకేనా, సీనియారిటీ ఆఫ్ ది పర్సన్ ఇన్వాల్వ్. వాళ్ళ పర్సన్ ఫ్రాడ్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ ఆ సీనియారిటీని బేస్ చేసుకొని కూడా. ఓకేనా, ఆడిటర్స్ ఎబిలిటీస్. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అమ్మా, ఇది కొంచెం ఈ చాప్టర్ లో ఇది కొంచెం చదవండి. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్రాడ్ జరగడానికి రిస్కీ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, ఫాల్స్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఓకేనా, డౌట్స్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్, అన్యూజువల్ ప్రెజర్స్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, అన్ఏబుల్ టు ఓపెన్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకేనా, ఇది ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అమ్మా. చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడిట్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా, మీనింగ్ అమ్మా, మీనింగ్ తెలుసుగా మీకు, ఆడిట్ మీనింగ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ అండ్. ఓకేనా, మీకు తెలిసిన అదే రాయండి, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అదంతా. ఓకేనా, ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ విత్ ఏ వ్యూ టు అసర్టైన్ ఎనీ ఫ్యాక్ట్ ఫర్ స్పెషల్ పర్పస్ అమ్మా. ఎక్కడైనా ఫ్రాడ్ జరిగింది అన్నప్పుడు కదా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. అర్థమవుతుందా? విచ్ వేరీస్ ఫ్రమ్ ద అసైన్మెంట్ టు అసైన్మెంట్, ఒకేలా ఉండదు. ఓకేనా, సో బట్ ఆడిట్ ఏంటి, స్టాండర్డ్ గా ఉంటుంది. ఒపీనియన్ ఖచ్చితంగా ఫామ్ చేయాల్సిందే, నువ్వు అన్నిటికీ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ఫాలో అవ్వాల్సిందే. అర్థమైందా? ఒకేలా ప్రొసీజర్. బట్ ఇన్వెస్టిగేషన్ అలా ఉండదు. అసైన్మెంట్ కి ఏమవుతుంది, వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, స్కోప్ ఎలా ఉంటుంది, స్కోప్ చాలా వైడ్ గా ఉంటుంది. స్కోప్ ఎవరు లిమిట్ చేయకూడదు, మేనేజ్మెంట్ లిమిట్ చేయకూడదు మనకి. ఓకేనా, వైడర్ స్కోప్. ఓకే, స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్
ఎలా ఉంటుంది, చాలా లిమిట్ గా ఉంటుంది. ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో ఆ ఏరియా నువ్వు కవర్ చేయాలి. ఓకేనా, ఆ పీరియడ్ ఆ ఏరియాసే నువ్వు కవర్ అవుతాయి దాంట్లో. ఓకేనా, ఆబ్జెక్టివ్ ఏంటి, ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయా లేదా అని ఒపీనియన్ ఇవ్వాలి. ఓకేనా, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, స్పెషల్ పర్పస్ కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ స్పెషల్ పర్పస్. ఓకే, ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి, షుడ్ ఫాలో జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అదే అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకేనా, ఫాలో అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఓకేనా, అన్ని ఫాలో అవుతూనే ఇంకా ఎక్స్ట్రాగా కూడా మన ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఎందుకని, మన సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్ లో, జరిగిందా లేదా అని అబ్జల్యూట్ గా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, అందుకోసం ఎవిడెన్స్ ఎలా ఉంటుంది, ఇంట్లో పర్సుయేసివ్ ఎవిడెన్స్ ఉంటుంది, అంటే రీజనబుల్ ఎవిడెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ కెన్ డ్రా హిస్ కంక్లూజన్స్ ఆన్ ది బేస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఆర్ సమ్టైమ్స్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకేనా, అప్రోచ్ ఎలా ఉంటుంది, స్కెప్టిసిజం నాట్ సస్పిషియస్. క్వశ్చనింగ్ మైండ్ తో ఉంటాం కానీ మనం సస్పిషియస్ మైండ్ తో ఉండం. అర్థమవుతుందా, అంటే రాంగ్ ఉంది అనుకోం, మనం వాళ్ళని క్వశ్చన్ చేయడానికి వెళ్తాం. అర్థమవుతుందా, అంతే. బట్ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అవుతుందమ్మా, సస్పిషియస్ గా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, పీరియాడిసిటీ ఎలా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ చేస్తాం, యాన్యువల్లీ. ఓకేనా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ప్రతిసారి యాన్యువల్ గా జరగాల్సిన అవసరం లేదు. గ్యాప్ ఎలా ఉండొచ్చు, 1 year కంటే ఎక్కువ ఉండొచ్చు. ఫ్రాడ్ జరగకపోతే అసలు జరగకపోవచ్చు. ఓకేనా, కాన్సెప్ట్ నెంబర్ 3, ఐడియల్ ఆడిటర్. ఐడియల్ ఆడిటర్ అంటే ఏమేమి ఉండాలమ్మా, ఆడిటర్ కి ఇంటిగ్రిటీ ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి, ఇండిపెండెన్స్, కాన్ఫిడెన్షియాలిటీ. ఇలా చదివినట్టే ఉంది, ఇవన్నీ బేసిక్ ఆబ్జెక్టివ్స్ చదివినట్టుందా, మిగతా ఉండవు చూడండి. ఇది అనలిటికల్ అప్రోచ్, ప్రాక్టికల్ అప్రోచ్, ఫార్మ్నెస్, పేషెన్స్, ఎథిక్స్, కామన్ సెన్స్, ఇవన్నీ ఉండాలమ్మా. పర్సనల్ క్వాలిటీస్ ఏం అడగడమ్మా, బేసిక్. బట్ కాన్ఫిడెన్షియాలిటీ మాత్రం చేంజ్ అవుతుందమ్మా. కాన్ఫిడెన్షియాలిటీకి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఎక్కడెక్కడ క్లయింట్ పర్మిట్ చేస్తే నువ్వు కాన్ఫిడెన్షియాలిటీని బ్రేక్ చేయొచ్చు, లేదా లీగల్ అప్లికేషన్స్ ఏమన్నా అట్రాక్ట్ అవుతూ ఉంటే నువ్వేం చేయొచ్చు, కాన్ఫిడెన్షియాలిటీని బ్రేక్ చేయొచ్చు. వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొడ్యూస్ చేయమంటే ప్రొడ్యూస్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అవి. ఓకేనా, ప్రొఫెషనల్ క్వాలిటీస్ ఏంటమ్మా, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్ ఉంటుంది, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ ఆడిటింగ్ ఉంటుంది. రిమైనింగ్ వాటిలో ఏముంటుంది, నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, అంతే కదా. ఓకే, ఏంటి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద, రిక్వైర్డ్ యాక్ట్స్ మీద, ఓకే, లేటెస్ట్ అమెండ్మెంట్స్ మీద. ఓకేనా, ఏంటిది, కాన్సెప్ట్ నెంబర్ 4 అవసరం లేదమ్మా అసలు, ఏముంది దాంట్లో. కాన్సెప్ట్ నెంబర్ 5, ఎస్ఏ 200 ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఇంపార్టెంట్. ఎస్ఏ 200 ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అని రాయాలి. ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అని ఉండాలి పక్కన. ఓకే, ఏంటమ్మా ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఒపీనియన్ ఫామ్ చేయడం. ఓకే, ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఒబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెస్ an opinion that financial statements are prepared in accordance with the financial reporting framework. ఇంతవరకు ఓకేనా. మన ఆబ్జెక్టివ్ కాదమ్మా, నో ఫ్యూచర్ వెయిబిలిటీ, గ్యారంటీ. వెయిబిలిటీ అంటే గ్యారంటీ కాదు. ఓకేనా, నో ఒపీనియన్ ఆన్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ మీద ఒపీనియన్ ఇవ్వం మనం. ఓకేనా, రిపోర్టింగ్ ఆన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ మనం చేస్తాం, అది తర్వాత. ఓకేనా, హౌ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్, ఇదేంటమ్మా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ఆడిటర్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నింగ్ అండ్ ఆడిట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇవి రాయాలి. మీకు ఎన్నిసార్లు వేసినా రాయట్లేదు మీరు అవి. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటమ్మా, ఏమున్నాయి ఎథికల్ రిక్వైర్మెంట్స్ లో, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్
ప్రొఫెషనల్ డ్యూ కేర్ అండ్ స్కిల్ అండ్ డ్యూ కేర్, ప్రొఫెషనల్ బిహేవియర్. అది 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 ఇంకొకలా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్లానింగ్, డాక్యుమెంటేషన్, నువ్వు చెప్పేది అదే కదా. అది అదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఓకేనా, ఇవి ఈజీ మీకు గుర్తుపెట్టుకోడు, అందుకోసం ఇదే చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఏంటమ్మా, ప్రొఫెషనల్ స్కెప్టిటిజం, ప్రొఫెషనల్ జడ్జిమెంట్, యూజ్ ద వర్క్ ఆఫ్ అదర్స్ అని ఉంది కదమ్మా, అదేంటి ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఎస్ఏ కూడా అయి ఉండొచ్చు. సో అన్నిట్లో అన్ని ఉంటాయి. డాక్యుమెంటేషన్ ఉంది, డాక్యుమెంటేషన్ ఏంటి ఎస్ఏలో చెప్పేస్తుంది ఆల్రెడీ దాంట్లో. అలాగా రిపోర్టింగ్ అండ్ కంక్లూజన్స్ అండ్ రిపోర్టింగ్ అని కూడా ఉంది కదా లాస్ట్ లో. అవన్నీ ఏంటి ఎస్ఏలే. ఓకేనా, obtain sufficient and appropriate audit evidence, compliance of standards on auditing. ఓకేనా, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో చూడండి అమ్మా. సెట్ ఆఫ్ అక్కడికి వెళ్ళిపోతుంది ఇది. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఏమేమి ఉన్నాయమ్మా సెట్ ఆఫ్ రూల్స్ చూడండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, షెడ్యూల్ 3 ఫాలో అవ్వాలి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అకౌంటింగ్ సిస్టమ్. ఇది కాకుండా దీన్ని ఏ రాయొచ్చు అంటే అమ్మా, ఏ రాయొచ్చు, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఆర్ ఏంటమ్మా, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్, గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూవల్ బేసిస్. ఓకేనా, ఓన్లీ అక్రూవల్ బేసిస్ అని రాయొద్దు, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఓకేనా ఫాలో అవ్వాలి. డబుల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏంటి, ఓకేనా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఎథికల్ రిక్వైర్మెంట్స్ చెప్పారు చూడండి అమ్మా. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్, ప్రొఫెషనల్ బిహేవియర్. తర్వాత ఏంటమ్మా, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, ప్రొఫెషనల్ జడ్జిమెంట్, obtain sufficient and appropriate audit evidence, compliance with standards on auditing. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏంటమ్మా, క్వశ్చనింగ్ మైండ్, బి అలర్ట్. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 6, ఇండిపెండెంట్ ఆడిట్. ఇండిపెండెంట్ ఆడిట్ అని రాయొచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిట్ అడిగితే అడిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అమ్మ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అడ్వాంటేజ్ ఆఫ్ ఆడిట్ ఏంటి, రిలయబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. ఓకేనా, మోరల్ చెక్ ఆన్ ఎంప్లాయీస్. ఓకేనా, ప్రాంప్ట్ పేమెంట్ ఆఫ్ taxes. ఓకేనా, బార్గెనింగ్ లోన్స్, పర్చేస్ కన్సిడరేషన్ ఇన్ కేస్ ఆఫ్ మర్జర్స్, టు సెటిల్ ట్రేడ్ డిస్ప్యూట్. ట్రేడ్ డిస్ప్యూట్ అంటే ఏంటమ్మా, ట్రేడ్స్ ఉంటాయి ఎంప్లాయీస్ మధ్యలో, లేబర్ మధ్యలో, గ్రాట్యుటీ వాటికి. ఓకేనా, ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడానికి. ఓకేనా, గైడెన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏంటమ్మా గైడెన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని గైడెన్స్ ఇస్తామమ్మా. జర్నల్ ప్రిపరేషన్ మనం ఎందుకు చెప్తాం, అది మేనేజ్మెంట్ కదా. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్తుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నాకు ఆడిట్ అవసరం లేదమ్మా, నాకు ఆడిట్ అవసరం లేదు, కానీ నేను ఆడిట్ చేయించుకున్నాను. ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీద ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం, సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని. ఓకేనా, వీక్నెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఓకే, సబ్సిడీస్ ఫ్రమ్ గవర్నమెంట్స్. ఓకేనా, అకౌంటింగ్ కాన్సెప్ట్ నెంబర్ ఇదేం లేదమ్మా, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, జనరల్ ఇదేం లేదు. కాన్సెప్ట్ నెంబర్ 8, అకౌంటింగ్ పాలసీస్. అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్స్. ఓకేనా, ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ ఆర్ స్టాండర్డ్స్. అర్థమవుతుందా? ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ ఆర్ స్టాండర్డ్స్ అని అనుకుంటాం. ఓకేనా, ఏమున్నాయి అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ పాలసీస్ ఎక్కడ మనం డిస్క్లోజ్ చేస్తామమ్మా,
మంచిగా అకౌంటింగ్ పాలసీస్ అవన్నీ నోట్స్ టు అకౌంట్స్ లో చెప్తాం. ఓకేనా? ఓకే, ఇంకా ఏంటి ఏమేం చెప్తాం మనం? ఆల్ ఏమేమి ఫాలో అవుతున్నాం అన్ని చెప్తాం, కానీ ఫండమెంటల్ అకౌంటింగ్ కన్వెన్షన్ మాత్రం మనం మాట్లాడుకోం. ఒకవేళ ఫండమెంటల్ కన్వెన్షన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఎందుకని ఫండమెంటల్ అకౌంటింగ్ ఎలాగో ఫాలో అవుతున్నాం అనే సెన్స్ లోనే వదిలేసి ఉంటాం, అందుకే ఎక్సెప్షన్ ఇచ్చాం మనం. ఓకేనా? సో అన్ని ఆల్ ఏస్ ఫాలోడ్ షుడ్ బి ఫాలోడ్. ఓకేనా? ఎక్సెప్ట్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. ఓకేనా? ఎందుకు? బెటర్ కంపారిజన్ అండ్ ఫర్దర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి, ఒకే సెట్ ఆఫ్ రూల్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా అర్థం చేసుకోగలం కాబట్టి. ఓకే, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ గుర్తుపెట్టుకుంటామా? ఈ 3 మర్చిపోవద్దు, అడగొచ్చు కూడా, చెప్పలేం. ఓకే, పేపర్ ఈజీగా వచ్చినప్పుడు అడిగేస్తాడమ్మా, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ అడిగేస్తాడు. మీకు ఆ టైం కరెక్ట్గా గుర్తు, మ్యాచింగ్ గీచింగ్ ఏ గుర్తొస్తుంటాయి, ఈ 3 తప్ప. అర్థమవుతుందా? అన్ని గుర్తొస్తాయి, ఈ 3 సరిగ్గా గుర్తురావు, ఈ 3లో 2 గుర్తొస్తుంటాయి. లేకుంటే ఈ 3 బదులు ఇంకొక 2 3 4 గుర్తొచ్చేస్తాయి, 3నే. ఓకేనా? మ్యాచింగ్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్, అక్రూవల్ కాన్సెప్ట్ అంటే రాగానే మ్యాచింగ్ కాన్సెప్ట్ అలా వెళ్ళిపోతాయి, కాన్సెప్ట్లన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను ఐపీ నాకు ఇలాగే ఉంది కాబట్టి చెప్తున్నా నేను. అర్థమవుతుందో? ఇంత ఈజీ ఎందుకు అడుగుతారంటే ఇంకా మీ సీఎం ఇంటర్లో ఫౌండేషన్ అయితే అవుటింగ్ లేదు కదా. ఓకేనా? ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్, గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూవల్. ఓకేనా? గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి? విల్ కంటిన్యూ ఫోర్సియబుల్ ఫ్యూచర్. ఓకేనా? కన్సిస్టెన్సీ అంటే ఏంటి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి ఓవర్ ఇయర్ టు ఇయర్ ఏంటి కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్నాం అని. ఓకేనా? స్టాండర్డ్ గా. అక్రూవల్ అంటే ఏంటి? రికగ్నైజ్ ద రెవెన్యూస్ అండ్ కాస్ట్ ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేసినప్పుడు ఇంకా అయినప్పుడు మనం రికగ్నైజ్ చేస్తున్నాం అని. ఓకేనా? పేమెంట్ లా కాకుండా, యాక్చువల్స్ కాకుండా. క్రైటీరియా, ఇందాక మనం క్రైటీరియా అంటే ఏదో మాట్లాడుకున్నాం. క్రైటీరియా అంటే ఏంటమ్మా? ప్రిన్సిపల్స్ అనే మాట్లాడుకున్నాం. స్టాండర్డ్, ఒక స్టాండర్డ్ ఎప్పుడు ఏ టైంలోని. క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ అకౌంటింగ్ పాలసీస్. ఓకేనా? ప్రిన్సిపల్స్ ఏంటమ్మా? అకౌంటింగ్ పాలసీస్ మనం సెలెక్ట్ చేయాలి అంటే ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి అంటే సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. ఓకేనా? సబ్స్టాంట్ అంటే ఏంటి? ప్రెజెంట్ అయి ఉండడం. ఓకేనా? ఫామ్ అంటే ఏంటి? లీగల్ ఆర్ నాట్ అని. ఓకేనా? లీగల్లీ మందే కాదా అని, ఓనర్షిప్ గురించి. ఓకేనా? సో మెటీరియాలిటీని మనం ఏం చేయాలి? కన్సిడర్ చేయాలి. ప్రూడెన్స్ అంటే ఐడియా ఉందా అమ్మా? ఫ్యూచర్ లాసెస్ ని మనం ఇవాళ ఏం చేయాలి? రికగ్నైజ్ చేసుకోవాలి, గెయిన్స్ కాదు, నాట్ ఆన్ గెయిన్స్. ఓకేనా? ఓకే, కన్సిస్టెన్సీ India accounting standards policies should be followed consistently year to year. ఇది ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ కదమ్మా మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? జనరల్లీ చేంజెస్ టు ఏఎస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ ఫాలోయింగ్ కేసెస్ చేంజెస్ టు ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ అలౌడ్. ఓకేనా? ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో అలౌడ్ చూద్దామమ్మా. లా రిక్వైర్ అయితే, లా చెప్తే, లేదా అకౌంటింగ్ స్టాండర్డ్ చేంజ్ అయ్యి లేకపోతే అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్తే, లేకుంటే బెటర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బెటర్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం. ఓకేనా? అప్పుడు ఏం చేయాలమ్మా? ఒకవేళ చేంజ్ అయిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? ఫ్యాక్ట్ చెప్పాలి, నువ్వు నేను కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వలేదు, మార్చాను అని. ఆ రీజన్ ఇవ్వాలి, ఎందుకు డివియేట్ అయ్యాను అని. రీజన్ అయిన తర్వాత ఇంపాక్ట్ కూడా చెప్పాలమ్మా. కరెంట్ ఇయర్ ఫినాన్షియల్ కాదమ్మా, ఇది ఫ్యూచర్ ఇయర్స్. ఓకేనా? ఫ్యూచర్ ఇయర్ కూడా చెప్పాలి, ఫ్యూచర్ ఇయర్ ఎలా ఉంటుంది అని. ఓకేనా? పోయిన సైడ్ కదా అనుకున్నాం మనం. ఒకవేళ ఫ్యూచర్ ఇయర్స్ గురించి మనం చెప్పలేకపోతే ఏం చేయాలి? మీ ఇనేబిలిటీని కూడా మనం డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇంపాక్ట్ డిస్క్లోజ్ చేయాలి. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఎన్నిసార్లు మాట్లాడుకున్నదే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, సెక్షన్ 128, సెక్షన్ 129. ఓకేనా? మెటీరియాలిటీ కాన్సెప్ట్ అమ్మా. మెటీరియాలిటీ అసలు ఎలా డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఆడిటర్ జడ్జిమెంట్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా. ఆడిటర్ అది మెటీరియల్ అనుకుంటే మెటీరియల్, కాదు అనుకుంటే కాదు. అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా మనకి రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్స్ కొన్ని ఉంటాయమ్మా, అవి ఖచ్చితంగా మెటీరియల్. అర్థమవుతుందో? అంటే మనకి స్టాండర్డ్ ఏమన్నా చెప్తే అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి అది మెటీరియలే.
ఓకేనా. అలా కాకుండా అమౌంట్ ఎంతవరకు మెటీరియల్ ఇవన్నీ ఏంది ఆడిటర్ జడ్జిమెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా. అకౌంటింగ్ మెటీరియాలిటీ, ఆడిట్ మెటీరియాలిటీ. ఓకే. an item should be considered as material if its omission or misstatement influence the economic decisions of the users. అయితే ఏమవుతా మెటీరియల్ అవుతుంది, వాళ్ళ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోతే ఈ మెటీరియల్ అవుతుంది. సరే, మెటీరియాలిటీ 2 టైప్స్ అమ్మ. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లో చెప్పినట్టుగా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకని? అది స్టాండర్డ్స్ కాబట్టి. అర్థమవుతుందా? అవి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇంకోటి ఏంటి? చెప్పకపోతే ఏం చేయాలి? ఆడిట్ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, అది మెటీరియల్ కాదా అని డిసైడ్ అవుతాడు ఆడిటర్ తన జడ్జిమెంట్ బేస్ చేసుకొని. ఓకే. జడ్జిమెంట్ అబౌట్ మెటీరియాలిటీ మేడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎలా సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకొని, ఓకే, నీడ్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, సైజ్, నేచర్, ఇంపాక్ట్ ఆఫ్ ది మిస్టేట్మెంట్ సైజ్ బేస్ చేసుకొని. ఓకేనా. సరే, మెటీరియాలిటీ ఎక్కడెక్కడ కన్సిడర్, మొత్తం అన్ని స్టేజెస్ లో కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ప్లానింగ్ స్టేజ్ లో కన్సిడర్ చేస్తాం. ఓకేనా. పర్ఫార్మెన్స్ స్టేజ్ లో కన్సిడర్ చేస్తాం. అట్ ఎవల్యూషన్ స్టేజ్ లో కూడా కన్సిడర్ చేస్తాం. అది మెటీరియలా కాదా అని ఎప్పుడు మనం మైండ్ లో జడ్జ్మెంట్ పాస్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ప్లానింగ్ స్టేజ్ లో మెటీరియాలిటీ అనేది నువ్వు ఎలా కన్సిడర్ చేస్తావు? ఓకేనా. ఆ మెటీరియాలిటీ బేస్ చేసుకుని నువ్వేం చేస్తావు అంటే నేచర్, ఎక్స్టెంట్ అండ్ టైమింగ్ ఆఫ్ ది ఆడిట్ ని మనం ఫిక్స్ చేసుకుంటాం. నేచర్ అంటే ఏంటి? ఎలాంటి ఆడిట్ ప్రొసీజర్స్ నేను ఫాలో అవ్వాలి అని. ఓకేనా. ఎక్స్టెంట్ అంటే ఏంటి? ఎంత ఆడిట్ శాంప్లింగ్ నేను తీసుకోవాలి అంటే అక్కడ ఫ్రాడ్ ఎక్కువ ఉంది, లేకపోతే ఇది మెటీరియల్ ఐటమ్. అర్థమవుతుందా? ఇది మెటీరియల్ ఐటమ్, ఇది డెసిషన్స్, యూజర్స్ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటాను. అర్థమవుతుందా? 10 కాకుండా ఒక 20-30 తీసుకుంటాను శాంపిల్స్. ఓకేనా. అప్పుడు అది ఎక్స్టెంట్ అంటారు. టైమింగ్ అంటే ఏంటి? ఎంత టైం తీసుకోవాలి ఆడిట్ చేయడానికి. ఓకేనా. ఏ టైంలో ఆడిట్ చేయాలి, ఇయర్ ఎండ్ చేయాలా, లేకపోతే ఓకేనా మిడిల్ ఆఫ్ ది ఇయర్ చేయాలా అనేది టైమింగ్ అనమాట. అర్థమవుతుందా? ఒకవేళ ఇయర్ దాటేసిన తర్వాత చేయాలా, అంతే కదా. ఇప్పుడు ఇయర్ ఎండ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయమ్మా ఏప్రిల్ కాదు, ఆగస్ట్ 31 మార్చ్ జరిగాయమ్మా ట్రాన్సాక్షన్స్. ఓకేనా. లేకపోతే ఏప్రిల్ 1 అలా జరిగాయి. ఒక్కొక్కదానికి ఒక్కలాంటి టైమింగ్ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది కదా. ఏప్రిల్ 1 ట్రాన్సాక్షన్ జరిగిందని ఎప్పుడు చూస్తాం మనం? మేలో అప్పుడు చేస్తాం. అర్థమవుతుందా? లేకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఈ ఇయర్ మనకి మార్చ్ 31 వరకు కదా ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తారు. సో అప్పుడు ఏం చేస్తాం మనం? వాటి దగ్గర ఎక్కువ ఎక్స్టెండ్ వెళ్తాం మళ్ళీ మనం. దట్టు ఏం చేస్తాం? టైమింగ్ ఎప్పుడు ఫాలో అవుతాం? ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాతే ఫాలో అవుతాం, ఏప్రిల్ మే ఆ టైంలో. ఓకేనా. ఓకే. టైప్స్ ఆఫ్ ఆడిట్ మధ్యాహ్నం చెప్పుకుందాం అమ్మా. ఏమేమి మిస్ అయ్యాయి చెప్పండి, మధ్యాహ్నం చెప్పుకోవాలనుకున్నాం మనం. ఏమేమి చెప్పుకున్నామో? స్పెషల్ ఆడిట్స్, ప్రెజెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్, ఇంతేనా? ఎన్ఎఫ్ఆర్ఏ కుదిరితే చెప్పేసుకుందాం ఇప్పుడు ఏమైంది. ఓకేనా. ఇంతేనా? ఈ 3 అనే ప్రెజెంట్ ఆగింది మనకి. ఓకే. ఓకే అమ్మా, చూడండి ఆడిట్ ప్రొసీజర్స్ అవేం ఎక్కువ టైం పట్టాలమ్మా. ఆడిట్ ప్రొసీజర్స్ అమ్మా మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ కంపెనీ ఏం జరుగుతుంది? అపాయింట్ చేసుకుంటుంది. అపాయింట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు? నోయింగ్ ద బిజినెస్ నాలెడ్జ్. ఓకేనా. గెయినింగ్ ద బిజినెస్ నాలెడ్జ్. దాని తర్వాత ఏం చేస్తాం మనం? ఆడిట్ ప్లాన్ చేసుకుంటాం. ఆడిట్ ప్లాన్ లోనే ఉంటాయేమో ప్రొసీజర్స్ ఉంటాయి. అర్థం కదా. ఆడిట్ ప్లాన్ లో ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ లో ఉంటాయి మనకి ఆడిట్ టెక్నిక్స్ లోపల ఉంటాయి మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. ఓకే. ఆడిట్ ప్లాన్. సరే, ఆడిట్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయమ్మా? కంప్లైన్స్ ప్రొసీజర్స్, 2 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. కంప్లైన్స్ ప్రొసీజర్స్ అండ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. కంప్లైన్స్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? అవి టెస్ట్ ఆఫ్
కంట్రోల్స్ ని ఇంటర్నల్ కంట్రోల్స్ చెక్ చేయడం కోసం పెట్టుకుంటామమ్మా. అందుకు వాటిని ఏమంటారు, టెస్ట్ యూజ్ టు టెస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్, వాటిని కంప్లైన్స్ ప్రొసీజర్స్ అంటారు. ఓకేనా. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, ఇంకొకటి ఏంటి అనలిటికల్ ప్రొసీజర్స్. ఓకేనా. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ టెస్ట్ చేయడం, టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇంకోటి ఏంటి, టెస్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ని టెస్ట్ చేయడం. అర్థమవుతుందా, అది టెస్ట్ ఆఫ్ అది వెరిఫికేషన్, అది వదిలేయండి. అనలిటికల్ ప్రొసీజర్స్. ఓకేనా. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటి, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ TOCM. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ కంట్రోల్స్ టెస్ట్ చేయడమే, కంప్లైన్స్ ప్రొసీజర్స్. సో ఎలా ఉండాలి అవి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ లో, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉండాలి, ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఓకేనా. సూటబుల్ డిజైన్ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ అండ్ కరెక్షన్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఎర్రర్స్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ప్రెసెంట్ ఆపరేషన్ లో కూడా ఉండాలి, ప్రెసెంట్ కూడా ఆపరేట్ అవుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటి, కంటిన్యూటీ, త్రూ అవుట్ ద పీరియడ్ ఏమవ్వాలి, కంటిన్యూగా వర్క్ అవుతూ ఉండాలి. ఓకేనా. సరే, ఇదేంటి సర్ఫేస్ చెక్ అనేది ఏంటమ్మా, మీరు గుర్తుంటే మీకు ఆడిట్ టెక్నిక్ గుర్తుందా, ఆడిట్ టెక్నిక్ ఇప్పుడు మాత్రం రాయిదా, ఇది గుర్తుందమ్మా. ఆడిట్ టెక్నిక్ సర్ఫేస్ చెక్కేనా కాదా, ఆడిట్ మెథడా, ఆడిట్ టెక్నికే. కట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇవన్నీ గుర్తున్నాయమ్మా మీకు. సరే, సర్ప్రైజ్ చెక్ అంటే ఏంటమ్మా, సర్ప్రైజ్ విజిట్ బై ఆడిటర్, అంతేనా. టైమ్ అండ్ ఏరియా ఎలా డిసైడ్ చేస్తారమ్మా, ఫ్రీక్వెన్సీ ఎలా డిసైడ్ చేస్తాం మనం, సర్కమ్స్టాన్సెస్ అంటే ఆ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని మనం ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు మనం ఆడిట్ చేయాలి, సర్ప్రైజ్ చెక్ చేయాలి అనుకుంటాం. అట్లీస్ట్ ఎలా ఉండాలమ్మా, 1 టైం, అట్లీస్ట్ 1 ఆడిట్ చేయాలి. ఓకేనా. సూటబుల్ ఎప్పుడు సూటబుల్ అవుతుందమ్మో, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ వీక్ గా ఉన్నప్పుడు లేదా లార్జ్ కంపెనీ అయినప్పుడు. ఓకేనా. ఏరియాస్ ఎలా ఉండాలి, హైలీ మ్యాన్యుఫ్యాక్చర్డ్ ఏరియాస్ అయి ఉంటాయి. ఓకేనా. అది కూడా ఎలా ఉంటుంది, సర్కమ్స్టాన్సెస్ డిపెండ్ చేసుకొని. ఇన్ కేసు ఇక్కడ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది అంటే అక్కడ మనం ఏం చేస్తాం, సర్ప్రైజ్ చెక్స్ ఎక్కువ ఇస్తాం. సరే, అలా సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తాం మనం, ఏమన్నా మిస్టేక్మెంట్స్ వస్తే ఏం చేస్తాం మనం, మేనేజ్మెంట్ కి కమ్యూనికేట్ చేస్తాం. ఓకేనా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇంప్రూవ్ ఆడిట్ ఎఫెక్టివ్నెస్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆడిట్ చేసాం కాబట్టి. ఓకేనా. డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, మోరల్ చెక్ ఆన్ క్లయింట్ స్టాఫ్. ఓకేనా. ఆడిట్ ప్రొసీజర్స్ అమ్మా, ఇప్పుడు చెప్పుకునేది మనం ఆడిట్ ప్రొసీజర్స్. నెక్స్ట్ ఏంటి, అనలిటికల్ ప్రొసీజర్స్. అనలిటికల్ ప్రొసీజర్స్ అమ్మా, అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, డెఫినేషన్ గుర్తుందా అమ్మా, కంపారిజన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రేషియోస్ త్రూ, ఏం చేస్తున్నావు, అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే కదా, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎవల్యూషన్ ఆఫ్, చెప్పండి అమ్మా, evaluation of financial information through plausible relationship between financial and non-financial data. అర్థమైందా, గుర్తులేదు, రాసుకోలేదు మీరు ఆ రోజు. ఓకే. సరే, అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే అమ్మా, చూడండి, ఒక రిలేషన్షిప్, ప్లాజిబుల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఒక రీజనబుల్ రిలేషన్షిప్ ని మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా. అర్థమవుతుందా, కంపేర్ చేసుకుంటాం. దేని మీద కంపేర్ చేస్తామంటే ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ డేటా మీద. ఓకేనా. అంటే ఏంటి అంటే మనం కంపారిజన్ చేస్తున్నది 2 ఫినాన్షియల్ డేటాస్ అయి ఉండొచ్చు, లేదా 2 నాన్ ఫినాన్షియల్ డేటా అయి ఉండొచ్చు, లేదా ఒక ఫినాన్షియల్ ఒక నాన్ ఫినాన్షియల్ అయి ఉండొచ్చు. ఓకేనా. అర్థమవుతుందా. ఎవాల్యుయేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్
సారీ ఎవల్యూషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ evolution of financial information through plausible relationship between financial and non-financial data na సరేలేండి. ఓకే, ఇప్పుడు చూడండి, రెండు ఫినాన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? గ్రాస్ ప్రాఫిట్, సేల్స్, రెండు ఫినాన్షియల్ ఐటమ్స్. ఓకేనా? అలా అన్నా తీసుకోవచ్చు. లేకుంటే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే శాలరీ ఉంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా? అది నాన్ ఫినాన్షియల్. ఓకేనా? శాలరీ అనేది ఏంటి? ఫినాన్షియల్ ఐటమ్. ఆ రెండు మీద కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇయర్ ఎంతమంది, ఇప్పుడు ఈ ఇయర్ 15 మెంబర్స్ ఉన్నారు, సో దట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సో యావరేజ్ శాలరీ ఇంత ఉంది, సో ఎంత అమౌంట్ అయింది, రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ మంత్ 20 మెంబర్స్ ఉన్నారు, ఎంత అయ్యి ఉండొచ్చు అని రిలేషన్ బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? యావరేజ్ శాలరీ బేస్ చేసుకొని. లేదా టూ నాన్ ఫినాన్షియల్ ఎలిమెంట్స్, అంటే ఈ టైం నేను ఇంత ఇన్పుట్ పంపిస్తే అవుట్పుట్ రేషియో ఎంత వచ్చింది. ఓకేనా? సో ఈసారి ఎంత వస్తుంది. ఓకేనా? ఆ రేషియోస్ ని, ఆ ట్రెండ్స్ ని మనం ఏం చేస్తామంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అవి అనలిటికల్ ప్రొసీజర్స్ అంటాం. ఓకేనా? టూల్స్ ఏమని చెప్పుకున్నామా? అనలిటికల్ ప్రొసీజర్ టూల్స్ ఏమని చెప్పుకున్నాం మనం? ట్రెండ్స్ అండ్ రేషియోస్. ఓకేనా? ఇంకోటి ఏంది? రీజనబుల్నెస్ ఆఫ్ రీజనబుల్ ఏరియాస్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటమ్మా? ఏంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఇంకోటి ఏంటి గుర్తులేదా? సరే, మీరు రాయలేదా అసలు? చెప్పినప్పుడు ఎప్పుడు రాయట్లేదా మీరు క్లాస్లో? ఓకేనండి. అంటే ఒకసారి ఈ బుక్ ఇవ్వ నాకు. కొంచెం ఏం పర్లేదులేమ్మా, ఏం కాదు. అప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయా? ఓకే, టూల్స్ ఏంటి అంటే అమ్మా చూడండి, అడిగే ఛాన్స్ ఉంది, అందుకే నేను మళ్ళీ బుక్ చెప్తుంది, అందుకే. ఓకేనా? అడిగే ఛాన్స్ ఉంది. ట్రెండ్ అనాలిసిస్. ఓకేనా? ట్రెండ్ అనాలిసిస్. ఇంకోటి ఏంటి? ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏంటి? ట్రెండ్ ని మనం ఫాలో అవుతూ ఉన్నాం. ఈ ఇయర్ మనకు ప్రాఫిట్ లో ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ లో ఉన్నాం, అంటే బ్యాక్ 2 years మనం ఎంత ట్రెండ్ లో ప్రాఫిట్స్ లో ఉన్నాం, ఈ ఇయర్ ఎలా అయింది అని. ఓకేనా? ఆ కంపారిజన్ లోకి వెళ్ళడం. నెక్స్ట్ ఏంటి? టెస్టింగ్ ఆఫ్ రీజనబుల్నెస్. ఓకేనా? టెస్టింగ్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఇలా ఉంది, బట్ డీవియేషన్ హెవీగా వచ్చింది, స్క్రాప్ రిపోర్టింగ్ ఉంది నా దగ్గర. ఓకేనా? నేను ఇలా అనుకున్నాను, బట్ అది స్క్రాప్ రిపోర్టింగ్ ఎక్కువగా ఉంది, డీవియేషన్ ఎక్కువగా ఉంది. ఓకేనా? అది. నెక్స్ట్ వచ్చేసి రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది ఎవ్రీ ఇయర్ కి, ఆ ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నాం. ఓకేనా? రేషియో ఎక్కువగా ఉంది అనుకోండి, అక్కడ మనం ఏం చేస్తాం, అక్కడ మనం సబ్స్టాంటివ్, ఇది ప్లానింగ్ స్టేజ్ లో చేస్తాం. ఎప్పుడు ఎన్ఎల్టీ ప్రాసెస్ ఎప్పుడు ఎక్కడ ఫాలో అవుతాం అమ్మా? మనం ప్లానింగ్ స్టేజ్ లో ఫాలో అవుతాం. ఇలా ప్లానింగ్ స్టేజ్ లో ఫాలో అవడం మనకి ఏం తెలుస్తుంది? ఏ ఏరియాలో మిస్టేక్మెంట్స్ ఎక్కువ ఉన్నాయో తెలుస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే డీవియేషన్ ఎక్కువ ఉంటే ఏంటి, అక్కడ ఏదో మిస్టేక్మెంట్ జరిగింది ఏదో డీవియేషన్ వస్తుంది, లేకుంటే ఏమవుతుంది, రెగ్యులర్ ట్రెండ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? బట్ ఏరియా తెలుస్తుంది, కానీ మనకేం తెలియదు, మిస్టేక్మెంట్ అనేది తెలియదు. సేల్స్ లో జరిగిందా లేకపోతే ఇంకెక్కడ జరిగింది, డేటాలో జరిగింది అనే విషయం తెలిసిపోతుంది ఈ ఫాలో అవడం వల్ల. 4th వన్ వచ్చేది ఏంటమ్మా? సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? అది బడ్జెట్స్ నుంచి అన్నా వస్తుంది, నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. ఓకేనా? మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆర్ ఇంట్రిమ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అలా. సరే, డ్యూ టు అనలిటికల్ ప్రొసీజర్స్ వీ కెన్ ఐడెంటిఫై ఓన్లీ ఏరియాస్ అమ్మా. ఓకేనా? బట్ ఏం చేయలేం మనం, వీ డోంట్ నో వాట్ ఈస్ ద మిస్టేక్మెంట్. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి మనం? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటి? సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. ఓకేనా? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ టు ఐడెంటిఫై ద మిస్టేక్మెంట్స్. ఓకేనా? అనలిటికల్ ప్రొసీజర్స్
ఏంటమ్మా ప్లానింగ్ స్టేజ్. అట్ ప్లానింగ్ స్టేజ్ ఏం చేస్తామమ్మా నేచర్. ప్లానింగ్ స్టేజ్ లో అన్నిటికీ సారీ ఎనర్జీ ప్రాసెస్ ఎప్పుడు ఏం చేస్తామో ప్లానింగ్ స్టేజ్ లో అప్లై చేస్తాం. ఓకేనా. సో ప్లానింగ్ స్టేజ్ లో ఏం చేస్తాం మనం ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ అవన్నీ చేసుకుంటాం. సో అప్పుడు డిసైడ్ అవుతాం ఎంత ఎక్స్టెండ్ చేయాలి, ఏ నేచర్ లో చేయాలి, ఎంత ఎక్స్టెండ్ చేయాలి, ఎంత టైమింగ్. ఓకేనా. ఏ టైమింగ్ లో మనం ఆర్ట్ ప్రాసెస్ చేయాలని తెలుసుకుంటాం. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏంటి పర్ఫార్మెన్స్ స్టేజ్. పర్ఫార్మెన్స్ స్టేజ్ లో ఏం చేస్తాం మనకు ఆల్రెడీ మిస్టేట్మెంట్ ఏరియా తెలిసిపోయింది. సో ఏరియా తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రాసెస్ యూజ్ చేస్తాం ఇక్కడ మనం. అర్థమవుతుందా. అప్పుడు పర్ఫార్మెన్స్ స్టేజ్ ఏం చేస్తాం సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ దొరుకుతుంది మనకి. ఓకేనా. కంక్లూజన్ స్టేజ్ లో ఏం చేస్తాం మనం మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ దొరికింది. సో మనం ఏం చేస్తాం ఓవరాల్ కంక్లూజన్కి వచ్చేస్తాం. ఓకేనా. అప్పుడు ఏంటి ఫినాన్స్ స్టేట్మెంట్స్ అండ్ మనకు దొరికి మనకేంటి మన అండర్స్టాండింగ్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రెండు ఈక్వల్ గా ఉంటే ఏంటి మనం మన ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. అర్థమైంది కంక్లూజన్ స్టేజ్ లో. అండ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ లో ఇది కాకుండా సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రాసెస్ లో నార్మల్ కాకుండా ఏంటి అంటే అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం ఏం చేస్తామంటే ఏమో చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. అది ఇంకొక పాయింట్. ఓకేనా. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అన్యూజువల్ ఐటమ్స్. ఓకేనా. సరే సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి. ఓకేనా. సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి అనేది చూస్తున్నాం. చూడండి ఒక సబ్స్టాంటివ్ ఎనలిటికల్ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాం అంటే అది నీకేమై ఉండాలి సూటబుల్ అయి ఉండాలి. అర్థమవుతుందా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో ఎనలిటికల్ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాం. ఎక్కడ మిస్టేట్మెంట్ ఉంది ఇప్పుడు క్యాష్ లో మిస్టేట్మెంట్ ఉందమ్మా. ఓకేనా. క్యాష్ లో మిస్టేట్మెంట్ తెలిసిపోయింది. అది నీకేమవ్వాలి నెక్స్ట్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్ యూజ్ చేయాలన్నప్పుడు ఏముండాలి అది నీకు సూటబుల్ అయి ఉండాలి. అంటే నేను బ్యాంక్ పాస్బుక్ తీసుకొని ఏం చేస్తాను క్యాష్ బుక్ తో కంపేర్ చేసుకుంటూ ఉంటాను. అది సూటబిలిటీ. అర్థమైందా. ఆ సూటబిలిటీ ఉండాలి. సూటబిలిటీ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ రిలయబుల్ గా ఉండాలి. నేను బ్యాంక్ తీసుకుంటే రిలయబుల్ గా ఉంటుంది అంతే తప్ప ఇంటర్నల్ గా ఏమన్నా సో ఎవరిని అడిగితే అది రిలయబుల్ కాదు కదా. అర్థమవుతుందా. సో సూటబిలిటీ ఒకటే కాకుండా ఏముండాలి రిలయబిలిటీ ఆఫ్ ది డేటా టు బి కంపేర్డ్. ఓకేనా. ఇండిపెండెంట్ సోర్స్ తీసుకున్నప్పుడు. ఓకేనా. ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు అది రిలయన్స్ అయినప్పుడు. ఓకేనా. ఈజీగా కంపేర్ చేయగలుగుతున్నప్పుడు బెటర్ కంపారిజన్ ఉన్నప్పుడు. ఓకేనా. డెవలప్మెంట్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఇక్కడ వస్తుంది ప్రిడిక్టబిలిటీ. ఓకేనా. సో ఈ రిలయబిలిటీ మనం ఆల్రెడీ దాని ఏమన్నా రిలయబిలిటీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసుకుంటాం ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేసుకుంటాం. సో అది ప్రిడిక్ట్ చేసుకుంటాం ఒక ఎక్స్పెక్టేషన్ ని. ఆ ఎక్స్పెక్టేషన్ మోర్ దాన్ ద యాక్సెప్టెన్స్ డిఫరెన్స్ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాం అడిషనల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్కి వెళ్ళిపోతాం. అంటే అడిషనల్ ఆడిట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం మనం. ఓకేనా. అంటే ఇంకా సరిపోలేదు దొరికిన ఎవిడెన్స్ సరిపోలేదు. సో దట్ ఇంకా ఎక్స్ట్రా ఎవిడెన్స్ కోసం ఏం చేస్తాం అడిషనల్ ఆడిట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ఓకేనా. ఓకే. ఆడిటింగ్ టెక్నిక్స్ సరే చెప్పుకుందామమ్మా. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఆడిటింగ్ టెక్నిక్స్ చెప్పుకుందాం. ఆడిటింగ్ టెక్నిక్స్ చెప్పుకుని వెళ్ళిపోదాం అమ్మా ఫాస్ట్గా. మన బుక్లోకి వెళ్ళాలి ఆడిటింగ్ టెక్నిక్స్. దానికోసం వెయిటింగ్ యాక్చువల్లీ. అది ఎక్కడుందో ఐడియా లేదు. ఆడిటింగ్ టెక్నిక్స్ ఏంటండి యూఎస్ బ్యాచ్ మరి దీంట్లో ఎందుకు పెట్టాడు నాకు మరి నాది. ఓకే ఇదేనా మంది. త్వరగా దొరికితే త్వరగా మూడోదేనా ఇదా. ఏమేమి పెట్టాడు అసలు దాన్ని నేమేం పెట్టాడు పెడి ఉండాలి కదా. సిఎంఏ పర్ఫెక్ట్ అమ్మా థ్యాంక్ యూ. నవంబర్ ఇప్పుడు అదొద్దు మనకి ఇంతకు ముందు కావాలి కదా. ఏమైందమ్మా ఒకటి ఏవేవి ఉంటాయిగా ఇప్పుడు.
పెడతా అన్నాడు, ఏమో టైం లేదు. సెప్టెంబరా? నేను ఎప్పుడు అక్టోబర్లో, ఎప్పుడమ్మా జరిగింది? అక్టోబరేనా? టైప్స్ ఆఫ్ ఆడిట్ అమ్మా ఇది. సరిపోయింది. ఓకే సార్, చూడండి అమ్మా, ఫాస్ట్ ఫాస్ట్గా ఆగిచ్చేద్దాం. మధ్యాహ్నం మీకే టైం అయిపోతూ ఉంటుందమ్మా, మీకు అర్థం కావట్లేదు. మధ్య 3 hours ఉంది కదా, 3 hours ఎంత అని చెప్పుకుంటాం మళ్ళీ మనం. అయిపోతుంది, 15 minutes అయిపోతుంది ఇది. రివిజన్ అమ్మా, ఏం చేస్తాం? పర్లేదు పర్లేదు, మీరు ఇలాగా రెగ్యులర్ క్లాస్ అడిగినట్టు అడుగుతున్నారు మళ్ళీ. ఒక్కరోజు అవుటింగ్ చెప్పాలి, అర్థమవుతుందా మీకు? కానీ ప్రోటీన్ చెకింగ్ చూడండి. ప్రోటీన్ చెకింగ్ అంటే ఏంటమ్మా? ప్రోటీన్ గానే ఉంటుంది, ఓకేనా? సో ప్రోటీన్ చెకింగ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వాచింగ్. ఓకే, సింపుల్ చెకింగ్ డన్ బై రొటీన్ మేనర్, ఓకేనా? సో దీంట్లో మనం చెప్పేది ఏం లేదు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ టెస్ట్ చెకింగ్ అమ్మా, ఓకేనా? చెక్ ఏ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ టైం టెస్ట్ చెకింగ్ లో. టెస్ట్ చెకింగ్ అంటే ఏంటమ్మా? ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం టెస్ట్ చెకింగ్ ఉన్నప్పుడు. ఒకవేళ లేట్ అయినా ఏం కాదమ్మా, నేను ఇంకా లేట్గానే వస్తాను, ఓకేనా? మీకేమి, నేను ఇప్పుడు 1:15కి లేకపోతే 1:05 అలా వదిలి నేను వెంటనే 2 కల్లా వచ్చాను, ఓకే? నేనే లేట్గా వస్తాను, ఓకే? సరే, మొత్తానికి టెక్నిక్ చెప్పుకుని బయలుదేరదాం, ఓకేనా? టెస్ట్ చెకింగ్ అమ్మా. టెస్ట్ చెకింగ్ అంటే మనం ఆల్రెడీ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కరోనా అలా చెప్పుకున్నాం, వ్యాక్సిన్స్ గుర్తుందా మీకు? సేమ్ అంతే టెస్ట్ చెకింగ్. మనం పిక్ చేసుకుంటున్నాం అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని, అది ఎలా ట్రాన్సాక్షన్ శాంప్లింగ్ పిక్ చేసుకుంటున్నాం అంటే ఎలా ఉండాలి? అవన్నీ ఓవరాల్ అన్ని ట్రాన్సాక్షన్స్ కవర్ అయ్యేలా ఉండాలి. గుర్తుందా మనం చెప్పుకున్నప్పుడు? 100% ట్రాన్సాక్షన్స్ కవర్ అయ్యేలా ఉండాలి. ఒక వ్యాక్సిన్ మనం తయారు చేస్తున్నాం అంటే అది ఎలా ఉండాలి అని చెప్పుకున్నాం ఆ రోజు. అందరికి సెట్ అయ్యేలా ఉండాలి. ఒక సెట్ ఆఫ్ గ్రూప్ సెట్ అయితే సరిపోదు, ఓకేనా? అందరికి సెట్ అయ్యేలా ఉండాలి. అదే టెస్ట్ చెకింగ్, ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెలెక్టివ్ వెరిఫికేషన్ అండ్ శాంప్లింగ్ ప్రాసెసెస్, ఓకేనా? యూజ్ ఆఫ్ టెస్ట్ చెకింగ్ డిపెండ్స్ మచ్ అపాన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ చెక్ అండ్ ఆడిటర్ జడ్జిమెంట్, ఓకేనా? ఇంటర్నల్ చెకింగ్ బేస్ చేసుకొని, ఆడిటర్ జడ్జిమెంట్ బేస్ చేసుకొని టెస్ట్ చెకింగ్ తీసుకుంటామమ్మా, ఎంత శాంపిలింగ్ తీసుకోవాలి అని. చూడండి, ప్రికాషన్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా? ఎంట్రీస్ సెలెక్టెడ్ ఫర్ ద టెస్ట్ చెకింగ్ మస్ట్ బి రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఆల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎంట్రీస్ ఆన్ ర్యాండమ్ బేసిస్ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ ద చెకింగ్, ఓకేనా? సెలెక్ట్ ద టెస్ట్ చెకింగ్ ఇండిపెండెంట్లీ వితౌట్ రికార్డింగ్ టు ద సజెషన్స్ ఆఫ్ ది క్లయింట్ స్టాఫ్ తో మనం పట్టించుకోకూడదమ్మా, ఇండిపెండెంట్ గా ఉండాలి తీసుకునేటప్పుడు. షుడ్ నాట్ అడాప్ట్ టెస్ట్ చెక్ వైల్ చెకింగ్ ద ఎంట్రీస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ మంత్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్ అమ్మా మళ్ళీ ఈ పాయింట్ కూడా, ఓకేనా? ఫస్ట్ అండ్ లాస్ట్ మంత్ ఈ ట్రాన్సాక్షన్ చెక్ చేసినప్పుడు టెస్ట్ చెకింగ్ తీసుకోకూడదు, 100% చెక్ చేయాలి, ఓకేనా? ఇవి నాట్ రికమెండెడ్ సీజనల్ ఇండస్ట్రీకి, ఓకేనా? నాన్ రికరింగ్ నేచర్ ఉన్నప్పుడు కానీ, నాన్ రికరింగ్ నేచర్ ఉన్నది కానీ మొత్తం మనం ఏం చేయాలి? చెక్ చేయాలి. హెట్రోజీనియస్ కదమ్మా, హోమోజీనియస్ అవ్వవు కాబట్టి, ఓకేనా? లీగల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ లీగల్ ఇంపార్టెన్స్ ఉన్నవి కానీ, అకౌంటింగ్ ఎస్టిమేట్స్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్, ఇవన్నీ ఏంటి? 100% చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఓకేనా? ఆడిటింగ్ ఇన్ డెప్త్, ఓకేనా? అది టెస్ట్ చెకింగ్ అమ్మా. ఆడిటింగ్ ఇన్ డెప్త్ అంటే ఏంటి అంటే
మనం ఏం చేస్తామంటే కొన్ని ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటామమ్మా. కొన్ని ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తామంటే వాటిని చాలా ఇన్డెప్త్ గా మనం ఏం చేస్తాం, ఎగ్జామిన్ చేసుకుంటాం. ఓకేనా, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకేనా, ప్రొసీజర్స్ ఆర్ వేర్ ఫ్యూ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అమ్మా. ఓకేనా, ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ కంక్లూజన్ వరకు వెళ్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి, అలా వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు ఆడిటింగ్ ఇన్ డెప్త్ తీసుకోవాలి అంటే, ఆ టెక్నిక్ యూస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇంటర్నల్ కంట్రోల్స్ చెక్ చేయాలి. ఎందుకని ఆడిటింగ్ ఇన్ డెప్త్ అంటే అక్కడ మనం ఫ్యూ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫ్యూ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా, స్ట్రాంగ్ గా ఉన్నాయా వీక్ గా ఉన్నాయా దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇంటర్నల్ కంట్రోల్స్ చెక్ చేసుకుంటాం. దెన్ సెలెక్ట్ ఫ్యూ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్, ఎక్కడెక్కడ వీక్ గా ఉందో కూడా తెలుస్తుంది ఇంటర్నల్ కంట్రోల్స్. సో అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, మనం ట్రాన్సాక్షన్ పిక్ చేసుకుంటాం. ఓకేనా, ఫైనల్లీ కండక్ట్ ద క్రిటికల్ ఎగ్జామినేషన్. ఓకేనా, కట్ ఆఫ్ ఎగ్జామినేషన్. కట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే అమ్మా, మంత్ ఎండ్, ఇయర్ ఎండ్ లో జరిగే ట్రాన్సాక్షన్స్, అది ఇయర్ బిగినింగ్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకేనా, ఫోకస్ ఆన్ ఎన్షూరింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద కరెక్ట్ అకౌంటింగ్ ఇయర్. అంటే ఇయర్ ఎండ్ లో ఇప్పుడు మార్చ్ ఎండింగ్ లో జరుగుతున్నాయమ్మా గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ లో అవన్నీ ఉన్నాయి. బట్ అవేంటి ఏ ఇయర్ కి సంబంధించినవి, ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించినవి. కానీ ఎప్పుడు వస్తాయి మనకి, నెక్స్ట్ ఇయర్ వస్తాయి గూడ్స్. కానీ ఈ ఇయర్ మన పేమెంట్లు అయిపోయి ఉన్నాయి. అర్థమవుతుంది, ట్రాన్సాక్షన్ ఏ మంత్ ది, ఏ ఇయర్ ది, ప్రెసెంట్ ఇయర్ ది. సో ప్రెసెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ ఏమై ఉండాలి, రిపోర్ట్ చేసి ఉండాలి. ఓకేనా, సో దట్ మనం ఏం చేస్తాం, కట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే మంత్ ఇయర్ ఎండ్ లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అన్ని ఏం చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం. ఓకేనా, కరెంట్ పీరియడ్ లో ఇంకర్ అయ్యాయా లేదా, వస్తున్నాయా లేదా అని. ఓకేనా, వెరిఫై ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అక్కరింగ్ నియర్ ద ఎండ్ ఆఫ్ ఫినాన్షియల్ పీరియడ్ ఆర్ ప్రాపర్లీ ఇంక్లూడెడ్ ఆర్ excluded from that periods of financial statements. Okay na, this is essential to eliminate any scope of manipulation of accounts. Okay na, అంటే నువ్వు లాస్ట్ ఇయర్ వి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్ మనం చూడం కదమ్మా. అర్థమవుతుందా, ఏ ఇయర్ ఆ ఇయర్ మనం చూసుకుంటూ వెళ్తాం. సో మనం సరిగ్గా చూడకపోతే, కట్ ఆఫ్ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుంది, 2 years లో సేమ్ ట్రాన్సాక్షన్స్ డూప్లికేట్ అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా, సో అందుకోసం సపరేట్ చెక్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అమ్మా. వాక్ త్రూ చెకింగ్ అంటే ఏంటి అంటే, మనం చెప్పుకుంటున్నప్పుడు వాక్ త్రూ టెస్ట్ అంటే ఏంటంటే బిగినింగ్ నుంచి, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ట్రాన్సాక్షన్ అంటే ఒక ఈవెంట్, ఒక ఫుల్ కంప్లీట్ ఈవెంట్ అమ్మా. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్టోర్ అడుగుతుంది. ఓకేనా, 40,000 గూడ్స్ కావాలి అని. ఓకేనా, రిక్విజిషన్ పంపిస్తుంది. రిక్విజిషన్ అంటే రిక్వెస్ట్ పంపిస్తుంది, స్టోర్ రిక్విజిషన్ పంపిస్తుంది. స్టోర్స్ రిక్విజిషన్ ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు, లేదా వాళ్ళ దగ్గర 15,000 ఉన్నాయి మనం అంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో. సో ఇంకా ఎంత కావాలి మనకి, 40,000 రిక్వెస్ట్ మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇంకొక 25,000 మనకు కావాలి. సో ఏం చేస్తుంది, పర్చేస్ డిపార్ట్మెంట్ కి రిక్విజిషన్ పంపిస్తుంది. ఓకేనా, అంతే కదా, పర్చేస్ రిక్విజిషన్ పంపిస్తుంది. పర్చేస్ రిక్విజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, పర్చేస్ ఆర్డర్ ఇస్తారు, బయటికి సప్లయర్ కి ఆర్డర్ ఇస్తారు. ఓకేనా, సో ఇవన్నీ ఈవెంట్స్ అన్ని సరిగ్గా ఇండివిజువల్ ఈవెంట్స్ అన్ని సరిగ్గా జరుగుతున్నాయా లేదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ట్రాన్సాక్షన్ ని చూసుకుంటూ వెళ్తాం అమ్మా. ప్రతి ఈవెంట్ ని చూసుకుంటూ వెళ్తాం, ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ లో జరుగుతున్న ప్రతి ఈవెంట్ ని. అర్థమవుతుందా, దాన్ని ఏమంటాం అంటే వాక్ త్రూ టెస్ట్ అంటాం. ఓకేనా, ట్రేసింగ్ 1 or more ట్రాన్సాక్షన్స్ త్రూ ద అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఎలా అకౌంటింగ్ సిస్టమ్ నుంచి ఎలా ట్రేస్ అవుతున్నాయి, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పాస్ అవుతూ ఉన్నప్పుడు అని. అబ్జర్వింగ్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ పాస్డ్ త్రూ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్. ఓకేనా, వెరిఫై ఫ్యూ సెలెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఓకే, ఇఫ్ టెస్ట్ రివీల్స్ serious weakness of the internal control systems, the auditor may opt for the వెరిఫైయింగ్. ఓకేనా, ఒకవేళ వీక్నెసెస్ ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తాడంటే దాన్ని వెరిఫై చేసుకుంటూ వెళ్తాడు. ఓకేనా, auditor may decide to trace the purchase transactions from its initiation to the completion on recording. ఓకేనా, దీస్ ఆర్ ద ఏంటి, ఇంకా నాకు 10 minutes టైం ఉందిగా, మిమ్మల్ని ఏదో అడిగాను ఇందాక అనవసరంగా. ఏం పని చేయట్లేదు, అవసరం 10 minutes ముందే వచ్చాయన మరి అప్పుడు. అవునా,
అవును ఏంటి సరే అంటే Morning Star.